హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా ఊహల ప్రపంచం. వివాహ బంధం పార్ట్ 38. ధరణి లేపుదాం అని టచ్ చేసేసరికి తన బాడీ చాలా వేడిగా అనిపిస్తుంది. అవి కంగారు, ఇదేంటి ఇప్పటి వరకు బాగానే ఉందిగా, సడన్ గా బాడీ ఇంత హీట్ గా ఉందేంటి అని నెడిగా ధరణిని లేపే ప్రయత్నం చేస్తాడు అభి. ధరణి కొంచెం చిన్నగా కదులుతూ, చాలా విసంగా ఉండి బాగా నిద్ర వస్తుంది, పడుకున్నాను అని మెలిగా అంటుందని. అభి వెంటనే డాక్టర్కి ఫోన్ చేసి ఇటు రమ్మని చెప్తాడు. అభి కిందకి వచ్చి కిచెన్ లో గిన్నెలు సర్దుతున్నకి గారి దగ్గరికి వెళ్ళి, మామ్, నీ కొడలకు హై ఫీవర్ వచ్చింది, సడన్ గా బయటికి వెళ్ళడం వల్లే వచ్చింది అంటావా? నువ్వు చెప్పేదానివి కదా దిష్టి అది ఇది అని, ఒకవేళ అదే నిజమైంది అంటావా? ఇంతకు ముందు వరకు బాగానే ఉంది, ఇప్పుడు నేను ఫుడ్ తీసుకుని వెళ్ళానా, చూస్తే బాడీ చాలా హీట్ గా ఉంది, ఏమైందంటావు అని అంటాడు. అభి వైపు ఆశ్చర్యంగా చూస్తూ, ఎంతలా మారిపోయావు అభి, ఇది వరకు ఎలా ఉండేవాడివి, ఇప్పుడు ఎలా ఉన్నావు? దిష్టి అది ఇది అని నేను అంటే నువ్వు నా మీద విరుచుకు పడేవాడివి, ఇప్పుడు నీ భార్యకు ఇలా అయ్యేసరికి అలాంటిదే ఏదో ఉందని నమ్ముతున్నావు అనుకుంటా అని అభిలో వచ్చిన మార్పుకి ఆనందంగా ఉంటారు జానకి గారు. అభి ఆవిడ వైపు చూసి, మామ్ చెప్పు, నేనిప్పుడే డాక్టర్కి ఫోన్ చేశాను, కానీ నీ కోడలికి దిష్టి తగిలిందనుకుంటా అని అంటాడు. అలా ఏం ఉండదులే అబ్బి, మార్నింగ్ అంతా బయట తిరిగాం కదా, అందుకే అలా అయి ఉంటుంది, తగ్గిపోతుందిలే, నేను నుదిటి మీద తడిబట్ట వేస్తాను, వేడి కొంచెం తొందరగా లాగుతుంది, సరేనా అని అంటారు. నేను వేస్తాను, ఎలానో చెప్పు, ఇప్పటికే చాలా లేట్ అయింది కదా, నువ్వు వెళ్ళి పడుకో అని అంటాడు అభి. పర్లేదులే, నేను వస్తాను కదా అని అంటారు ఆవిడ. పర్లేదులే మామ్, చెప్పు, నీ కోడలు బాధ్యత నేను తీసుకుంటున్నాను అని అనేసరికి ఆవిడ నవ్వి అభికి తడి క్లాత్ ఇస్తారు. అభి ధరణి దగ్గరకు వెళ్ళి, ఇంకోసారి నిన్ను బయటికి తీసుకెళ్తే అప్పుడు అడుగు, రాగానే బెడ్ ఎక్కేశావు అని అనుకుని నుదుటి మీద వెట్ క్లాత్ వేస్తాడు. అభి అప్పటికే 100 సార్లు చేసుంటాడు డాక్టర్కి. ఇంకా రాకపోయేసరికి కోపం వచ్చి మళ్ళీ కాల్ చేస్తాడు. హలో సార్, వచ్చేస్తున్నాను, దగ్గరలోనే ఉన్నాను అని అంటాడు డాక్టర్ వివేక్. రేయ్, నువ్వు డాక్టర్ అయ్యింది పేషెంట్లని చూడడానికా, బయట ఉండి సోది పెట్టడానికా? నేను ఎప్పటి నుండి కాల్ చేస్తున్నాను నీకు, ఇప్పటి వరకు రాకుండా ఏం చేస్తున్నావు? నువ్వు ఇంత కేర్లెస్గా ఉంటే ఎంతమంది ప్రాణాలు పోతాయో ఏంటో. నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్, 5 మినిట్స్లో నా ముందు లేకపోతే అప్పుడు ఉంటుంది నీకు అని కోపంగా కాల్ కట్ చేసేస్తాడు అభి. అభి ఇచ్చిన వార్నింగ్కి భయపడి 5 నిమిషాల కంటే ముందే ఇంటికి చేరుకుంటాడు డాక్టర్ వివేక్. గుమ్మం దగ్గర సీరియస్గా చూస్తున్న అభి నుంచి తప్పించుకొని నేరుగా ధరణి దగ్గరకు వెళ్ళి చెక్ చేసి ఇంజెక్షన్ చేస్తాడు. ప్రిస్క్రిప్షన్ రాసి అభి దగ్గరకు రావడానికి కొంచెం జంకుతాడు వివేక్. అభి ముందుకు వెళ్ళి, ఎంత ఉంది ఫీవర్, ఎప్పటికి తగ్గిపోతుంది, శుభ్రంగా ఇంజెక్షన్ చేశావా లేదా అని అడుగుతాడు. అభి గారు, నేను మీ ఫ్యామిలీ డాక్టర్ని, నేను ఎలా ట్రీట్మెంట్ చేస్తానో మీకు తెలియదా? నార్మల్ వైరల్ ఫీవర్, అంతే, 2 డేస్లో తగ్గిపోతుంది, కంగారు పడకండి అని అంటాడు. నువ్వు నా ఫ్యామిలీ డాక్టర్ కాబట్టే ఇంకా ఇలా ఉన్నావు, ఇంకా వేరే వాడైతేనే ఈ పాటికి ముక్కు పగిలేది, ఇంత లేటుగా వచ్చినందుకు అని అంటాడు. మధ్య మధ్యలో పేషెంట్ని చూడటం, ట్రాఫిక్, అందువల్ల లేట్ అయిందండి. సర్లే, ఏదో ఒకటి చెప్తున్నావు కానీ రేపు ఎర్లీగా రా, లేదంటే నేను వస్తా అని అనేసరికి, రేపు లేట్ చేయనండి, వచ్చేస్తాను తొందరగానే, మీ గురించి తెలిసి కూడా అని ఇంకా ఏం మాట్లాడకుండా అభి సీరియస్గా చూసేసరికి ఆపేస్తాడు. ఇప్పుడు ఫుడ్ ఏమైనా పెట్టచ్చా అని అంటాడు అభి. మిల్క్ బ్రెడ్ అలాంటివి, లైట్ ఫుడ్ లాంటిదే పెట్టండి, ఈ టైంలో రైస్ అంటే తొందరగా డైజెషన్ అవ్వదు కదా, అందుకని అలాంటివి ఏమైనా ఉంటే పెట్టండి అని అంటాడు. ఓకే పో అని అంటాడు అభి. అభి వైపు సీరియస్గా చూసి, పోకుండా ఇక్కడే ఉంటానా సార్ అని సాగదీస్తాడు వివేక్. రేయ్, ఇంకొక్క నిమిషం నువ్వు ఇక్కడే ఉన్నావు అనుకో, ఫ్రెండ్ అని కూడా చూడను, మర్డర్ అయిపోతావు నా చేతిలో, బలి అయ్యేవాడివి ఫస్ట్ నువ్వే అవుతావు, గుర్తుంచుకో అని అంటాడు అభి.
అంత బంపర్ ఆఫర్ వద్దులే పోతున్నా అని బయటికి వస్తాడు వివేక్. బయటికి వచ్చేస్తున్న వివేక్ని పిలుస్తారు జానకి గారు. హా చెప్పండి ఆంటీ అని అంటాడు వివేక్. వివేక్ ఎప్పుడొచ్చావు? ధరణిని చూసావా? ఎలా ఉంది? సడన్ గా ఫీవర్ వచ్చేసింది అని అంటారు. నార్మల్ ఫీవర్ అంటే తగ్గిపోతుంది. టాబ్లెట్స్ రాసి ఇచ్చాను. ఒక 2 డేస్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మాత్రం మిల్క్, బ్రెడ్ అలాంటివి మాత్రమే పెట్టండి. అభికి చెప్పాను ఆల్రెడీ అని అంటాడు వివేక్. ఓకే వివేక్, వసుధ, పిల్లలు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా అని అంటారు. హా బాగున్నారా ఆంటీ, రేపు వస్తాను మళ్ళీ. ఇంకా బయలుదేరుతాను అని అంటాడు వివేక్. సరే వివేక్ అని వివేక్ వెళ్ళగానే కిచెన్లోకి వెళ్ళి పాలు కాచి బ్రెడ్ తీసుకుని అభి గది వైపు వెళ్తారు. అప్పుడే బయటికి వస్తూ ఉంటాడు అభి. మామ్, నేను రెస్ట్ తీసుకోమని చెప్పాను కదా, మళ్ళీ ఏంటి అని కొంచెం విసుగ్గా అంటాడు అభి. నా కోడలు ఎలా ఉందో నేను చూడొద్దా? అయినా ఇప్పటి వరకు రెస్ట్ తీసుకుంటూనే ఉన్నాను కదా. తప్పుకో, ధరణి దగ్గరికి వెళ్ళి పాలు పట్టించి బ్రెడ్ తినిపిస్తా అని అంటారు. వెళ్ళి చూడాలి అనుకుంటే చూడు, అంతేగాని పాలు పట్టిస్తా అంటే మాత్రం ఊరుకోను. నేను చేస్తాను కదా, నేనున్నాను కదా అని అంటాడు అభి. అభిని చూసి నవ్వుతూ, రోజురోజుకి చిన్నపిల్లాడిలా మారం చేస్తున్నావు. సరేలే బాబు, నీ భార్యకి నువ్వే తినిపించు, తాగించు. నేను నా కోడల్ని పలకరించి వెళ్ళిపోతాను అని అంటారు జానకి గారు. సరే మామ్ అని వెనకే వెళ్తాడు అభి. అభి వెనకాలే జానకి గారు కూడా ధరణి దగ్గరకు వెళ్తారు. లేవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది ధరణి. నీరసంగా ఉండడం వల్ల లేవలేక తూలి పడబోతుంది. అభి చూసి ధరణిని పట్టుకొని, ఎందుకంత కంగారు? నేను వచ్చే వరకు ఆగలేవా? ఇప్పుడు నువ్వు లేచి ఏం పనులు చేయాలని అంత కంగారుగా లేస్తున్నావు? ఎన్ని చెప్పినా నువ్వింక మారవు, వేస్ట్ ఫెలో అని ధరణిని కూర్చోబెడుతూనే తిట్ల పురాణం మొదలు పెడతాడు అభి. అభి వైపు మూతి ముడుచుకొని చూస్తుంది ధరణి. అభి, ఎందుకు పాపం ఇప్పుడు కూడా తన మీద అరుస్తున్నావు? ఏదో లేవడానికి ప్రయత్నం చేసిందే అనుకో, అంతలా అరవాలా అని ధరణి పక్కన కూర్చుని, సడన్ గా ఏంటి కోడలా ఇంత ద్వారం చెప్పించేసుకున్నావు? ముఖం అప్పుడే డల్ అయిపోయింది. ఇప్పుడు ఎలా ఉంది? కొంచెం పర్వాలేదా అని ధరణి నుదిటి మీద చేయి వేసి అడుగుతారు జానకి గారు. హా ఇప్పుడు పర్వాలేదు అత్తయ్య కొంచెం అని చాలా డల్గా చెప్తుంది పాపం ధరణి. సరే ఈ పాలు తాగు, కొంచెం బ్రెడ్ తింటే కొంచెం ఓపిక వస్తుంది. నేను ఈలోపు ఆకాష్ని లేపి టాబ్లెట్స్ తీసుకురమ్మని చెప్తా అని అంటారు. ఏంటి వాడప్పుడే నిద్రపోయాడా అని వెంటనే ఆకాష్కి ఫోన్ చేస్తాడు అభి. బెడ్ మీద పడుకొని దొర్లుతూ ఉంటాడు ఆకాష్. అభి నుంచి ఫోన్ రావడం చూసి, అన్నయ్య ఇంట్లో లేడా? ఫోన్ చేస్తున్నాడేంటి అని డౌట్గానే ఫోన్ ఆన్సర్ చేస్తాడు ఆకాష్. హలో అన్నయ్య, నువ్వు ఇంట్లో లేవా? బయటికి గాని వెళ్ళావా? నాకు చెప్పి ఉంటే నేను కూడా వచ్చేవాడిని కదా. నువ్వు ఒక్కడివే ఎందుకు వెళ్ళావు అని అంటూ ఉండగానే, రే నా మాట కొంచెం వింటావా? అందరూ ఒకలాగే తయారయ్యారు ముందు. ఎదుటి వాళ్ళు చెప్పే మాట విని ఆ తర్వాత మాట్లాడు, అంతేగాని మీ వదినలాగా వెంటనే క్వశ్చన్స్ వేస్తావేంటి అని ధరణిని చూసి అంటాడు. సరే చెప్పు అని ఆకాష్ అంటుంటే, ఒకసారి నా రూమ్కి రా అని వెంటనే కాల్ కట్ చేసేస్తాడు అభి. ఏం గుర్తొచ్చిందో ఏంటో అని ఆకాష్ అనుకుని అభి రూమ్కి వెళ్తాడు. ధరణి నీరసంగా కూర్చొని ఉండడం చూసి నేరుగా ధరణి దగ్గరకు వెళ్ళి, వదినా ఏమైంది? నీ ఫేస్ ఏంటి అలా ఉంది? మనం వచ్చే వరకు కూడా నువ్వు బాగానే ఉన్నావు కదా, సడన్ గా ఏమైంది అని అడుగుతాడు ఆకాష్. ధరణి మాట్లాడేలోపే జానకి గారు కల్పించుకొని, మీ వదినకు ఫీవర్ వచ్చింది, పాపం చూడు ఒక్కసారికే ఎలా అయిపోయిందో అని అంటారు. అవును, ఇప్పుడు ఎలా ఉంది వదినా? కొంచెం పర్వాలేదా? డాక్టర్ని పిలుచుకురానా అని అంటున్న ఆకాష్ని పట్టుకొని, మేము ఆల్రెడీ డాక్టర్కి చూపించాం, నువ్వు కొంచెం తొందరగా వెళ్ళి ఈ టాబ్లెట్స్ తీసుకురా. మీ వదిన గారు అసలే చాలా హెల్దీగా ఉంటారు అని అంటాడు అభి. సరే అన్నయ్య వచ్చేస్తా అని ప్రిస్క్రిప్షన్ తీసుకుని బయటికి వస్తాడు ఆకాష్.
ధరణి, ఈ పాలు కొంచెం తాగు. ఈలోపు ఆకాష్ టాబ్లెట్స్ తీసుకువస్తాడు కదా, వేసుకొని పడుకుందువు గాని. నేను వెళ్ళి మీ మావయ్య గారికి చెప్పి వస్తాను అని అంటారు జానకి గారు. అయ్యో అత్తయ్య, ఇప్పుడు మావయ్య గారికి ఎందుకు చెప్పడం? నేను బాగానే ఉన్నాను. రేపటికల్లా మళ్ళీ నార్మల్ అయిపోతాను కదా. పాపం మావయ్య గారు కూడా మార్నింగ్ నుండి చాలా అలసిపోయారు. రెస్ట్ తీసుకోనివ్వండి అని అంటుంది ధరణి. సర్లే అయితే చెప్పనులే. నువ్వు మాత్రం ఇది తిని శుభ్రంగా టాబ్లెట్స్ వేసుకోవాలి, సరేనా? నేనిప్పుడే వస్తాను అని జానకి గారు అభి వైపు చూసి కిందకి వచ్చేస్తారు. అభి సీరియస్‌గా మొఖం పెట్టి ధరణి దగ్గరికి వచ్చి బ్రెడ్ నోట్ దగ్గర పెడతాడు. అభి ఫేస్ చూసి, ఏమైంది ఈయన గారికి? ఫేస్ ఏంటి ఇలా పెట్టారు? హో, నేను ఈయన్ని పిలవకుండా లేచాను అని అలిగినట్టున్నారు అని అభి వైపు దీనంగా చూస్తుంది ధరణి. బ్రెడ్ మూతి దగ్గర పెట్టింది తినమని, నన్ను చూస్తూ ఉండమని కాదు. తిను, మళ్ళీ నువ్వు ఇంట్లో పనులు చెయ్యాలి కదా తొందరగా అని అంటాడు అభి. ఎందుకండి అంత కోపం? మీరు కనిపించలేదు, అందుకే లేవడానికి ట్రై చేశాను, అంతే కదా. అయినా నేనేమైనా పేషెంట్నా? నేను బాగానే ఉన్నాను కదా అని అంటుంది. హో, నువ్వు బాగానే ఉన్నావా? అయితే వెళ్ళి కాఫీ తీసుకురా నా కోసం అని అంటాడు అభి. సరే అయితే అని బెడ్ దిగి అడుగు వేస్తుంది ధరణి. వెంటనే తూలి పడిపోతుంది. అభి పట్టుకుని, నువ్వు నిజంగా చాలా హెల్దీగా ఉన్నావు అని కూర్చోపెట్టి బ్రెడ్ తినిపిస్తాడు. పాలు దగ్గరికి పెట్టేసరికి ముఖం వికారంగా పెడుతుంది ధరణి. ధరణి ఫేస్ చూసి, వేషాలు వేయకు, తాగు అని అంటాడు అభి. నాకు పాలు ఇష్టం లేదండి, నేను తాగను అని అంటుంది ధరణి. కొంచెం తాగు, లేదంటే ఎలా అని బలవంతంగా కొంచెం తాగిస్తాడు అభి. నా కథలు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.